హలో పీపుల్, వెల్కమ్ టు బోనాలు వీడియో. చూడండి, బోనాలు అనగానే మమ్మీ దగ్గరికి వచ్చి చేసుకుంటాం బోనాల పండుగ. మా పిల్లలు కూడా చాలా ఎక్సైటెడ్ ఉంటారు ఈ బోనాల పండుగకి. సో కార్లో వచ్చాము, వర్షం పడుతుందని. సో రాగానే మెహందీ పెట్టుకున్నాం అనమాట. గోరింటాకు పెట్టుకున్నాం, అది కూడా ఆషాఢం కదా. సో పెట్టుకొని తినేసి పడుకొని పొద్దున్నే లేచి స్నానాలు చేసుకుని చూడండి రెడీ అవుతుంది మా పాప. తనకి జుట్టు వేస్తుంది, హెయిర్ స్టైల్ చేస్తున్నాం మాక. సో అయిపోయింది. తర్వాత ఒడిబియ్యానికి సిద్ధం చేసుకుంటున్నాం అనమాట. తర్వాత కాళ్ళకి పసుపు మ్యాండేటరీ కదా, కంపల్సరీ పెట్టుకోవాలి. సో అందరం పసుపు పెట్టుకొని ఒడిబియ్యం కలుపుకుంటున్నాం అనమాట. సో యాక్చువల్లీ బోనం చేస్తున్నాయి, కానీ కోవిడ్ నుంచి ఇబ్బంది అవుతుందని చెప్పి ఓన్లీ ఒడిబియ్యము నైవేద్యం మీద పెట్టేసి వస్తాము అమ్మవారికి. సో రెడీ అయిపోయాము. సో మా పాప చూడండి రెడీ అయిపోయి. మా పిల్లలు కూడా యాక్చువల్లీ ఎప్పుడు తీసుకెళ్ళాము, తర్వాత వెళ్తారు, కానీ ఈసారి వాళ్ళకు కూడా తెలియాలి కదా ప్రాసెస్ ఏంటి, గుళ్ళో ఏం జరుగుతుంది, అంతా జనాలు ఎలా ఉంటారో చూడించడానికి రెడీ అయ్యి తీసుకొచ్చాము. సో రాగానే గుడికి వచ్చేసాము, ప్రదక్షిణ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ చాలా రష్ ఉంది. సో ఒక ప్రదక్షిణ చేయాలి గుడి చుట్టూ అని చెప్పి రాగానే అన్ని సామాన్లు పట్టుకొని ఇంకొక ప్రదక్షిణ చేస్తున్నాము. సో రాగానే అమ్మవారి దర్శనం చూడండి, చాలా మంది రష్ ఉన్నారు. మనకి ఏంటంటే ఇక్కడ ప్లస్ పాయింట్, బోనం చేసే వాళ్ళకి బియ్యం పోసే వాళ్ళకి కొంచెం దారి ఈజీగా ఉంటుంది. ఇంకా వచ్చేసాం లోపలికి. వచ్చేసి ఇంకా అలా చూసుకుని దర్శనం చేసుకుని అమ్మవారిది ఇంకా బియ్యానికి అంతా సిద్ధం చేసుకున్నాము. ఇద్దరు అమ్మవార్లు ఉంటారు. సో నేను మా సిస్టర్ ఇద్దరు అమ్మవార్లకి బియ్యం పోసాము అనమాట. కలుపుకొని అన్నీ చేసి వచ్చేసి బియ్యం పోస్తున్నాము. తెలంగాణలో అంటే బోనాలు అంటే ద మెయిన్ ఫెస్టివల్ అండి. ఇదే ఫస్ట్, తర్వాత దసరా, ఈ రెండు మెయిన్ ఫెస్టివల్స్. సో మేము ఇవి చాలా ప్రిఫర్ చేస్తాం. మా పిల్లలకి బోనాల పండుగ అంటే చాలా ఇష్టం. మేము మమ్మీ దగ్గరనే చేసుకుంటాం ఈ బోనాల పండుగ. మా ఇంటి దగ్గర చేసుకుంటాం, కానీ మేము అంత ఎక్సైట్ ఉండదు ఎందుకో ఏమో. మేము నార్మల్ గుడికి వెళ్ళేసి వస్తాం, కానీ ఇక్కడ మాత్రం మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఈ గుళ్ళోకి రావడం అని చేసుకోవడం చాలా మంచి అనిపిస్తుంది. చూడండి అర్చన చేసుకున్నాము. ఇక అర్చన చేయించుకొని ఇంకా అమ్మవారికి మాలలు తీసుకొచ్చి సమర్పించేసి ఇంకా అక్కడికి వెళ్ళి హారతి తీసుకొని ఇంకా బయటికి వెళ్ళిపోయాము అనమాట. సో అక్కడ అమ్మవారు అంటే తొట్టెలు కట్టడం ఇంపార్టెంట్ కదా, తొట్టెలు కట్టాలి. సో తొట్టెలు కట్టేసాము, బయటకు వచ్చేసాము. బయట బొడ్రాల దగ్గర నైవేద్యం పెట్టి దీపం పెట్టేసి ఇక్కడ వేరే చిన్న గుడి ఉంటుంది, గుడికి వేరే సైడ్గా గల్లీకి ఎదురు గుడి. సో ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టి అగరబత్తి వెలిగించి పెట్టేసాం అనమాట. ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బోనాల పండుగ అంటే మీ అందరికీ కూడా చాలా ఇష్టం కదా, మన తెలంగాణ పండుగ అది. సో తర్వాత ఫొటోస్ దిగేసి ఇంకా మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయి అనమాట. ఇంటికి వచ్చేసరికి మా అవతారాలు ఎలా ఉన్నాయి. ఓకే, సీన్ బాయ్, నెక్స్ట్ వీడియో.